జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తు కోటేసి ఢిల్లీకి చెందిన బేకార్ పార్టీలను తరిమి కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. చేయి గుర్తు కోటేస్తే హైడ్రా కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్టేనని స్పష్టం చేశారు. 24 నెలల్లో హైదరాబాద్ లో ఒక గుంత కూడా పూడ్చని, ఒక్క ఇటుక కూడా పేర్చని సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెచ్చి వేలాది పేదల ఇండ్లను నేలమట్టం చేశారని మండిపడ్డారు. బుల్డోజర్లు పంపి ఇండ్లు కూలగొట్టుడే ఇంద్రమ్మ రాజ్యమా? కనీసం ఒక్క బ్రిడ్జి అయినా కట్టినవా? అండర్ పాస్ అయినా అందుబాటులోకి తెచ్చినవా? ఫ్లైఓవర్ కైనా ముగ్గు పోసినవా అని ప్రశ్నల వర్షం కురిపించారు. 24 నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినే మాత్రం వచ్చాడు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇక మీ కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు. కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న, అన్న మా దగ్గర బుచ్చమ్మ అని ఒక ఆమె చచ్చిపోయింది, ఉరి పోసుకొని అన్నాడు. ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసిరు, నీళ్లు కూడా కొడతామని నోటీస్ వేసే వరకు హైబత్ తిన్నది. తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చిందంట. రాత్రి అంతా ఏడ్చింది. ఆయన రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంట్లోనే చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే. మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని, కూలగొట్టే పని? ఏం చేసిండు కేసీఆర్? మీదకెళ్ళి ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాలు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 50 అదొకటే కాదు, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా మీకు గల్లవర్తే, మీ చిత్తారామ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా దొరికితే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్ లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 3,000 4,000 ఇల్లు హైదరాబాద్ లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి? కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2 లక్షల ఇల్లు కట్టేవాడు వద్దన్నాడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2 లక్షల పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కులగొడతా. మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం.